చూడండి ఎన్ని పచ్చిమిరకాయలు వస్తున్నాయి ఒక్క చెట్టుకి. ఇవ్వండి గుత్తులు గుత్తులు కాసినాయండి. మీకు హార్వెస్ట్ చూపిద్దాం వాళ్ళని కోస్తున్నాను. చూడండి ఎన్ని కాయలు కాస్తున్నాయో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇవ్వండి చూడండి ఎన్ని కాసినాయి. ఒక చెట్టేనండి, చాలా బాగా కాసినాయి. పండిపోయినాయి కూడా, కొన్ని అయితే కొయ్యలేదు నేను. ఈ పండగ పనుల్లో పడి అన్నీ పండిపోయినాయి. మా ఇంట్లో కాసిన కూరగాయలు తాజాగా ఉంటాయి కదండి, మందులు వేసుకోకుండా పండించుకుంటాం కదా, అందుకని తాజాగా ఉంటాయి. అదే బయట కూరగాయలు అయితే ఏముందండి, ఉంటనే పాడైపోతాయి. ఇదిగోండి గుత్తులు గుత్తులు, ఇవ్వండి చూసారా, ఇవ్వండి గుత్తులు. ఎన్ని కాయలు కాసినాయో చూడండి. ఒక చెట్టుకి ఎన్ని కాయలు. ఇంత చిన్న చెట్లు చూడండి, ఇవ్వండి చిన్న చిన్న చెట్లు. మనం పండించుకున్న కూరగాయలు బాగుంటాయి కదా ఎప్పుడైనా. ఇవ్వండి కింద కూడా చూడు ఎన్ని పడ్డాయో. ఇంత చిన్న చెట్టు చూసారా, ఎంత చిన్న కాయ, ఎన్ని కాయలు ఉన్నాయో. అన్నీ కోసినా వేస్ట్ అవుతాయి కదా అని కొయ్యలేదు. ఈసారిలే వాళ్ళు మీకు చూపిద్దాం కోసి అని కోస్తున్నా. అత్తయ్యకి ఇంట్లో కూరగాయలు కాబట్టి అంటే ఇష్టం అన్నమాట, అందుకని రాపిస్తూ ఉంటుంది. నేను చూస్తాను, అత్తయ్య ఇద్దరం చూసుకుంటూ ఉంటాం కూరగాయల మొక్కలు. ఇంకా ఉన్నాయి, ఇవ్వండి వస్తున్నా చూడండి ఎన్ని ఉన్నాయో. కొన్ని అయితే పండిపోయినాయి కూడా, నేను కొయ్యలేదు, పండగ పనుల్లో పడి అన్నీ కొన్ని పండిపోయినాయి. ఇంకోండి చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. చూసారా ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు కాసినాయి. ఇంకోండి చూడండి ఎంత బాగున్నాయి, తాజాగా ఇప్పుడే కోస్తాను మీ ముందే కదా. చూడండి ఎంత బాగున్నాయో, పెద్ద పెద్ద కాయలు పొడవు పొడవు ఉన్నాయి. ఇంకోండి చూసారా ఎంత బాగున్నాయో. ఇగోండి అండి, ఇగోండి చాలా పొడవుగా ఉన్నాయి. ఇవ్వండి పొడవు పొడవు కాయలు, నాటు నాటు పచ్చిమిరపకాయలు అనమాట. బాగుంటాయి చట్నీలో, నాలుగు వేసుకున్నాం అనుకోండి చట్నీకి చాలా మంటగా బాగుంటాయి. బయట ఏముంది తాజాగా ఉండవు కదా, మన చెట్టుకాయలు చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. ఏ మందులు వేయము, ఓన్లీ కిచెన్ కంపోస్ట్ ఎరువులే వాడతాం. చూసారు ఎంత బాగున్నాయో. ఓకే అండి, బాయ్ అండి.